వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ఏర్పాట్లు ఉండబోతున్నాయి? ల్యాండర్ ఇష్యూ కానీ ఓవరాల్గా అక్కడ జూబ్లీహిల్స్ హోటళ్లను దృష్టిలో పెట్టుకొని ఎట్లాంటి ఏర్పాట్లు? అది మొత్తం ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ తర్వాత ఎంసీసీ కోడ్ ఇప్పుడు ఫోర్స్లో ఉన్నారు. సో మన సైడ్ నుంచి కూడా ప్రాపర్గా అరేంజ్మెంట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఎఫ్ఎస్టీ టీమ్ ఎస్ఎస్టీ టీమ్ కూడా పని చేస్తున్నారు. సో మొత్తం ప్రికాషన్ వీఆర్ టేకింగ్ అండ్ వీఆర్ hoping that election will be very, very peaceful. There should be no MCC violation. We will keep a proper watch and will take action. ఎంసీసీ స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం వరకు కూడా, అంటే ఎంసీసీ అలాట్మెంట్ జరగకంటే ముందు, వచ్చే కంటే ముందు కుట్టు మిషన్లు, పెద్ద ఎత్తున కుక్కర్లు ఇట్లా కొన్ని పంచిపెట్టారు. మార్నింగ్ వరకు, ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇది జరిగింది. సో ఇక ముందు నుంచి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నుంచి ప్రాపర్గా విజిలెన్స్ పెడుతున్నాను. తర్వాత చాలా సోర్సెస్ ఉన్నాయి. మీడియా ఒక సోర్స్, సోషల్ మీడియా ఒక సోర్స్ ఉన్నాయి. తర్వాత పబ్లిక్ కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. సో డెఫినెట్లీ యాజ్ పర్ ద మెరిట్, యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్, వీ విల్ టేక్ అ వెరీ అండ్ స్ట్రిక్ట్ ఫార్వర్డ్ యాక్షన్ టు కన్సర్న్. గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లో కానీ కొంతమంది మీద అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్నికల సందర్భంగా కొంతమంది మందు దాగి కానీ కొంతమంది రకరకాల అటాక్స్ జరిగినాయి. పెద్ద పెద్ద కట్టెలతో, కొన్ని రాడ్స్తో అటాక్ జరిగినటువంటి సిచ్యువేషన్. ఈసారి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో, ఎందుకంటే ఒకే ఉప ఎన్నిక తెలంగాణ మొత్తంలో కాస్త అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి, కాస్త అన్ని ప్రెస్టేజ్ ఇష్యూస్గా తీసుకుంటున్నాయి. అఫ్కోర్స్ ఎవరైనా ఏం తీసుకున్నా కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు, ఏం అనౌన్స్మెంట్ చెప్తారు? ఇది పోలీస్ ప్రాపర్గా మన వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అలా ప్రాపర్ పోలీస్ బందోబస్తు పెడుతున్నాను. థర్డ్ థింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీ వన్ హూ ఈజ్ వయలేటింగ్ సచ్ ఎంసీసీ కోడ్ ఆర్ టేకింగ్ లా ఇన్ దేర్ హ్యాండ్. తప్పకుండా యాక్షన్ తీసుకొని అది చట్ట ప్రకారం చేస్తాను. పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఎవరైతే కాంటెస్టెడ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం సూచన ఇస్తారు, సజెషన్ ఏం చేస్తారు? ప్లీజ్ don't violate any kind of MCC and follow the instruction of election commission and please any kind of issues వస్తే మన దృష్టిలో పెట్టండి. ఈ రోజు నుంచి ఏమైనా ప్రత్యేక బందోబస్తు ఉంటుందా? గస్తీ నిర్వహించడం కానీ ప్రత్యేకంగా ఇది స్టార్ట్ చేస్తున్నాను. వీఆర్ ప్లానింగ్ నౌ. మన టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. ఎంతమంది ఉండొచ్చు సార్? జనరల్గా ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఎంతమంది యాడ్ అని? ఇప్పుడు ఐ కాంట్ సే నౌ బికాస్ ప్లానింగ్ జరుగుతుంది. ఇది జస్ట్ నౌ ఎలక్షన్ కమిషన్ 1 hour 2 hour బ్యాక్ ఇది అనౌన్స్మెంట్ చేశారు. మన సైడ్లో మన టీం ప్లానింగ్ చేస్తున్నారు. నేను మీకు తర్వాత చెప్తాను. ఇది జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ చెప్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు, ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చేంత వరకు ఏం జరిగినా ఇప్పటివరకు కౌంట్ లేదు. కానీ ఆఫ్టర్ 4 నుంచి ఎంసీసీ అమల్లోకి వచ్చింది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా దానిపైన దృష్టి పెట్టబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.